ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి జీతాలను సగానికి తగ్గించారు. ఆ సగం మొత్తం ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రకటన తమ నిబద్ధత నిరూపించుకోవడానికి చేసినట్లుగా ఉంది, కానీ ఆ పొదుపు వల్ల ఉద్యోగుల బకాయిలు 1% తీరవు. తెలంగాణలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 40 మంది ఎమ్మెల్సీలు, 18 మంది మంత్రులు ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి సగటు జీతం సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ అందరి జీతాల్లో 50% అంటే సుమారు నెలకు 1,25,000 నుంచి 1,05,000 చొప్పున ఆదా చేసిన ఏడాది మొత్తానికి వచ్చే నిధులు కేవలం 25 నుంచి 30 కోట్ల లోపే ఉంటాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 14,200 కోట్లున్నాయి. ఉద్యోగులకు 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు 8,000 కోట్లు. అంటే ప్రజాప్రతినిధుల జీతాల ద్వారా వచ్చే నిధులు ఈ బకాయిల్లో 0.2% కూడా ఉండవు. ఈ లెక్కను చూస్తే కేవలం జీతాల కోతతో బకాయిలు తీరుస్తామనేది ఆచరణాత్మకంగా నమ్మశక్యంగా కాని విషయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేసినప్పుడు, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు మేము కూడా జీతాలు తీసుకోవడం లేదు, మాకు ఇబ్బందిగానే ఉంది అని చెప్పడానికి ఒక సాకుగా ఉపయోగపడుతుంది. రెండోది, వేల కోట్లు పేరుకుపోయిన తరుణంలో మంత్రులే తమ జీతాలను త్యాగం చేస్తున్నారని తెలిస్తే ఉద్యోగుల్లో ఉన్న ఆగ్రహం కొంత తగ్గుతుందనేది ప్రభుత్వ వ్యూహం. కేబినెట్ 100 రోజుల్లోపు బకాయిలు తీరుస్తామని చెప్పడం బాగున్నా, అందుకు అవసరమైన 14,200 కోట్ల భారీ నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. రియల్ ఎస్టేట్ ద్వారా భూముల విక్రయం లేదా కొత్త అప్పులు చేస్తే తప్ప ఈ బకాయిలు తీరడం అసాధ్యం. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల కోత అనేది ఓ గొప్ప త్యాగంలా అనిపిస్తున్నా అవేమీ ఉపయోగపడవు. బాకీలు తీరుస్తామని నమ్మించడానికి చేసే ఈ ప్రయత్నం ఉద్యోగుల కడుపు నింపేదానికంటే రాజకీయంగా విమర్శల నుండి తప్పించుకోవడానికే ఎక్కువ ఉపయోగపడేలా కనిపిస్తోంది.